మీడియా సార్, మీడియా వారికి పాత్రికేయులకి అందరికీ నమస్కారం. బ్రదర్స్ హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఈరోజు మనకు యాంకర్ లేరు, సో కొంచెం మనకు మనం సపోర్ట్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ టైం ఎవరినన్నా మూర్తి గారు మీ ఫేవరెట్ యాంకర్ ఎవరంటే నా పేరు చెప్పాలి, ఓకే? అది సో పెద్ద ఫార్మాట్ లేదు, స్ట్రక్చర్ లేదు డార్లింగ్. ఎక్కడి నుంచి మొదలెడదాం? లవ్ యూ. ట్రిపుల్ ఏ సినిమాస్, మా సత్యం థియేటర్ మందే ఇదంతా. సత్యం థియేటర్ తీసి ట్రిపుల్ ఏ సినిమాస్ పెట్టాక ఫస్ట్ టైం నేను రావడం యాక్చువల్లీ చాలా ఎమోషనల్. ఆ గీతోపదేశం స్కల్ప్చర్ దగ్గర ఆగిపోయాను. అది ఒక సినిమా అభిమానికి, సినిమాని ప్రేమించే వాళ్ళకి, మనలాంటి సినిమా పిచ్చోళ్ళకి సత్యం థియేటర్ ఇస్ ఎవ్రీథింగ్. ఆ గీతోపదేశం స్కల్ప్చర్ గురించి ఎందుకు మొదలెట్టానంటే ఎక్కడో చాలా సింబాలిక్ మనందరికీ. ఎందుకంటే మనందరికీ ఎక్కడో గీతోపదేశం చేసింది సినిమాలే. అండ్ ఈ థియేటర్లోనే మనం చాలా నేర్చుకున్నాం. సో నాకు అందుకే సినిమా ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. సినిమా నాకు చాలా నేర్పింది. ఆల్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి లైఫ్లో పెద్ద పెద్ద విషయాల వరకు సినిమా నాకు చాలా నేర్పింది. లైన్లో నుంచొని టికెట్ కొనుక్కోవాలి, ఫస్ట్ వాళ్ళు కౌంటర్ ఓపెన్ చేయాలి, మనం రావాలి, లైన్లో నుంచోవాలి. మనం కౌంటర్ వరకు రీచ్ అయితే, ఇది బుక్ మై షోకి ముందు ఇదంతా, కౌంటర్ వరకు రీచ్ అయితే టికెట్లు ఉండాలి. మన ఫేవరెట్ హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలంటే ఓపిక నేర్పింది, పేషెన్స్ ఉండాలి. సో బేసిక్లీ అది కెరియర్ అయినా, సక్సెస్ అయినా, ఇల్లు అయినా, ఫస్ట్ కార్ అయినా, మన లైఫ్లో అన్ని మంచి విషయాల కోసం మనం వెయిట్ చేయాలి. ఎక్కడో ఆ ఓపిక కూడా నాకు సినిమా థియేటర్ నేర్పింది, సినిమాని నేర్పింది. సో పారాసోషల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ ఉందండి, ఈ మధ్య చదువుతున్నాను దాని గురించి. నేను మనం చూసే సినిమాల్లో పాత్రలు, వాళ్ళ నటీనటులు, ఆ సినిమాలో ఈ తెర మీద మనల్ని మనం చూసేవాళ్ళు మన లైఫ్లో పార్ట్ అయిపోతారంట. మనం వాళ్ళతో మాట్లాడడం మొదలెడతాం, వాళ్ళు మనతో మాట్లాడడం మొదలెడతారు, వాళ్ళు మనల్ని నవ్విస్తారు, కదిలిస్తారు, సమ్టైమ్స్ ఏడిపిస్తారు. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనతో ఎన్నేళ్ళైనా సరే ట్రావెల్ చేస్తారు. దట్స్ అ సైన్ ఆఫ్ అ గ్రేట్ ఫిల్మ్. సో నాకు ఈ బిగ్ స్క్రీన్, ఈ వెండితెర పరిచయం చేసిన ఫస్ట్ కొంచెం ఫ్రెండ్స్ గురించి మాట్లాడాలి. ఈ వెండితెర నాకు చాలామంది ఫ్రెండ్స్ని ఇచ్చింది. వాళ్ళ స్టోరీస్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానో ఒకసారి మీ అందరితో పంచుకోవాలనిపించింది నాకు. వైజాగ్లో అప్పులు చేసుకొని అల్లరిచెల్లుగా తిరిగే నా నలుగురు స్నేహితులు వెంకటేశ్వరరావు, సూరిబాబు, రమణ, బుజ్జి, ఫస్ట్ టైం బై మిస్టేక్ తెలియకుండా ఎస్ఐ సెలెక్ట్ అయ్యి వైజాగ్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఇదే సత్యం థియేటర్లో చూశాను సినిమా. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఈ రో నుంచి ఆ రోలో ఎవరు కూర్చుంటారో మనకు పరిచయం లేదు. ఒక 400 మంది ఒక థియేటర్లో కూర్చుంటే వాళ్ళతో మనకి పరిచయం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కానీ అందరితో కలిసి నవ్వు పంచుకోవచ్చు అని నేర్పారు. సినిమా పేరు వెంకీ, మన రవితేజ్ గారి సినిమా, దర్శకత్వం సీను వైట్ల. హ్యూమర్ ఎంత ఇంపార్టెంటో, లాఫ్టర్ ఎంత ఇంపార్టెంటో, నవ్వు పంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, చాలాసార్లు లైఫ్లో మనకి ధైర్యం అవసరం, కమిట్మెంట్ అవసరం. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు బాగా ఇష్టమైన మనిషి, చాలా అందంగా ఉంటాడు, మిల్క్ బాయ్లో ఉంటాడు, చూసుకోండి డార్లింగ్. పాపం మనోడికి వసు అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మనోడికి వసు అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో హీరో ఏదో పూజలో బిజీగా ఉంటే ఎవరికి తెలియకుండా రాంబాబు బుల్లబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటాడు. ఆ విషయం తెలిసి మనోడు పూజ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే శబరి అని వాళ్ళ అమ్మ మాపుద్ది, నువ్వు అక్కడ రివీల్ అవుద్ది. వాళ్ళ ఫ్యామిలీకి ఏదో శాపం ఉందంట. సినిమా స్టార్టింగ్లో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవడో తాగేసి గుళ్ళో ఓవర్ యాక్షన్ చేశాడు, వాళ్ళకు శాపం తగిలేసింది. ప్రతి 48 ఏళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో
ఒక మనిషి చచ్చిపోతారంటే ఈసారి అది మా మురారి. అప్పుడు మా మురారి వాళ్ళ బామ్మని ఒక క్వశ్చన్ అడిగాడు, బయటికి వెళ్తే చచ్చిపోతాను అంటున్నావు, ఇక్కడ ఉంటే బతుకుంటానని గ్యారంటీ ఉందా అని. ఈ మేడ్ అస్ థింక్. అప్పుడు చెప్పాడు బాబు, సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదు, మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడు, తప్పు చేయనంత వరకు దేనికైనా ఎదురెళ్ళగలం అని మా మురారి చెప్పాడు. చిత్రం మురారి. టుడే సూపర్ స్టార్, దెన్ ఆర్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకత్వం కృష్ణవంశీ. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఒక కపుల్ని ఇక్కడే ఈ వెండి తెరపైనే నాకు పరిచయం అయ్యారు వాళ్ళు కూడా. అతని పేరు వెంకట్. అతను శైలజ అనే అమ్మాయిని లవ్ చేశారు. వాళ్ళది ఒక సూపర్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. వాళ్ళు కలిసినప్పుడల్లా వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు వాళ్ళు కలిసేవాళ్ళు. సో మనోడు లవ్లో పడ్డాడు ఒకేసారి, సేమ్ టైం సేమ్ సీన్లో ఆల్మోస్ట్ మన భద్రన్న విలన్ కూడా చూసి లవ్లో పడ్డాడు. చాలా ఎక్స్ట్రా చేశాడు. మన వెంకట్ మీదకి మనుషుల్ని పంపాడు. మనోడు ఏదో మేనల్ని తీసుకునేది ఐస్ క్రీమ్కి ఎక్కడికి వెళ్తుంటే ఎక్స్ట్రా చేశాడు. మావాడేమో అసలు 6'2" ఉంటాడు, గట్టి మనిషి. కటౌట్, అసలు కటౌట్ అంటేనే మావాడే. 6'2" ఉంటాడు, పంపు తీసి కొట్టాడు ఒక్కొక్కడిని, అయినా బుద్ధి రాలేదు. మనోడికి ఒక హ్యాంగ్ స్పాట్ ఉంటుంది, పెట్రోల్ బంక్, వచ్చి వార్నింగ్ ఇద్దాం, సైడ్ని వదిలే, ఇలాంటివన్నీ చేశాడు. అప్పుడు మావాడు భలే చెప్పాడు, చాలా సింపుల్గా పెట్రోల్ వాడి మీద కొట్టి లైటర్ ఓపెన్ చేసి, శైలు కోసం 10 సార్లు చావడానికి నేను రెడీ, నువ్వు ఒక్కసారైనా చస్తావా అని అడిగాడు. నువ్వు రెడీయా? నేను రెడీ అన్నాడు. వెంకట్ని చూసి నేర్చుకున్నాను, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని. చిత్రం వర్షం. నటీనటులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు. దర్శకత్వం శోభన్. నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడంటే, వీళ్ళందరూ నాకు పరిచయమైంది ఈ వెండి తెరపైన. 20 ఏళ్ళు అయిపోయింది, నాతోనే ట్రావెల్ చేస్తున్నారు, నాతోటే ఉన్నారు. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చిన ఈ వెండి తెరపైనే మీకు ఒక 2 మనుషులు పరిచయం చేయాలనుంది. విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ లవ్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టు యూ ఆల్ 2 వెరీ వెరీ స్పెషల్ పీపుల్. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నవ్విస్తారని, కదిలిస్తారని, మీతో పాటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డార్లింగ్. మీతో పాటు వాళ్ళు కూడా ఒక 20 ఏళ్ళు జర్నీ చేస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళ పేరు శివ అండ్ మిత్ర. చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. నటీనటులు మానస వారణాసి, సంతోష్ శోభన్. నిర్మాణం అజయ్ కుమార్ రాజు, యూవి క్రియేషన్స్. దర్శకత్వం అశ్విన్ చంద్రశేఖర్. సో ఎందుకు ఇక్కడ వెండి తెరపైన పరిచయం అంటే, నేను చెప్పిన పాత్రలని నాతో ఎందుకు ట్రావెల్ చేశాయంటే, వాళ్ళు నేను ఇక్కడ కలిశాను కాబట్టి ట్రావెల్ చేసే. సో మా శివాన్ మిత్రాన్ని కూడా మీరు ఇక్కడే కలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, రెస్పెక్టెడ్ ప్రెస్ అండ్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ కపుల్ ఫ్రెండ్లీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కెన్ వి హావ్ ద ట్రైలర్ ప్లీజ్? నువ్వు ఆ పోస్చర్స్ కానీ, లేకపోతే నీ స్పీచ్లో ఉండే ఆ పేస్ కానీ, ఆ ఇమోషన్ కానీ చూస్తే 100% ఈ సినిమాతో నువ్వు 100% యూ విల్ హిట్ ద బుల్ సై అనేది 100% నాకు ప్రామిస్గా కనిపిస్తుంది. February 14th రియలీ ఎ వ్యాలంటైన్స్ డే ఫర్ యూ. ఏ నేనైతే ఇప్పటికీ నిజంగా డార్లింగ్, నిజంగా నన్ను ఎంగేజ్ చేయమంటున్నారు. యాక్చువల్గా మేనేజ్ చేస్తున్నారు వెనకాల.
నేనేదో మైక్ పట్టుకొని ఎక్స్ట్రా చేస్తున్నాను, కొంచెం నన్ను భరించాలని కోరుకుంటూ. ఏమి ఎక్స్ట్రాగా, అది చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. చక్కగా నిన్ను బ్రహ్మాండమైన సినిమాలు, అన్ని సెంటిమెంటల్గా, అన్ని సూపర్ హిట్ సినిమాల గురించి చెప్పావు. పైగా సచిన్ థియేటర్లో చూసిన సినిమాలు అవన్నీ. కాబట్టి ఆ ఆ కాంపోజిషన్ నీకు కూడా వర్కౌట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మొత్తం ఎక్కడ చూస్తా అయితే ఫస్ట్ డే నేను కూడా. అవును. ఏం డార్లింగ్? యూవీ క్రియేషన్స్ తోటి 4వ సినిమా. సారీ, వెరీ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ వీడియోలు ఏవి నా దగ్గర లేకపోయినా సరే, నాతో 4 సినిమాలు చేసిన మా అజయ్ అన్నకి, మా యూవీ క్రియేషన్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్. చిచి జోక్, వాళ్ళకి అసలు వీడియోలే లేవు. లేదు సార్, చాలా మంచోళ్ళు సార్. ద వెరీ వెరీ అన్లైక్ ఎవ్రీబడి ఎల్స్. అండ్ వాళ్ళు చాలా సెంటిమెంటల్ అబౌట్ యువర్ ఫాదర్ శోభన్, అండ్ దే ఆర్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్స్. అది నాకు తెలిసే విషయం. రైట్ ఫ్రమ్ ప్రభాస్, ఇవాళ కాదు, ప్రభాస్ హ్యాస్ ఆల్ ద కన్సర్న్ అండ్ లవ్ ఫర్ యూ. ఐ నో దట్. ఇస్ గ్రేట్ఫుల్ సార్. ఐ యామ్ జస్ట్ వెరీ వెరీ పర్సనల్లీ లక్కీ. ప్రభాస్ నువ్వెప్పుడు హిట్ కొట్టి బ్రహ్మాండమైన స్టేజ్కి వస్తావా అని తను రెగ్యులర్గా వాచ్ చేస్తున్న హీరోల్లో ఫస్ట్ లిస్ట్లో నువ్వే. God's grace, sir. I'm just very very lucky and grateful to have that kind of support. ఎస్, Yeah. ఇట్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్, ఇట్ ఈస్ ఆల్ ద లవ్ ఫర్ యూ. లవ్ ఫర్ యూ అండ్ ఏ ప్రామిస్ దే ఫీల్ ఫర్ యూ. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే కొడతావని ఆ రేపు వచ్చేసింది, ఫిబ్రవరి 14 అది. Thank you, sir. Thank you so much. Means a lot. ఇది సంతోష్ గారు, చెప్పండి సార్. ప్రభాస్ గారు చూపించారా ఇది ట్రైలర్? సార్, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ వస్తారు, ఆయన ప్రభాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్, మీరు ఆయన్ని అడగండి. సార్ నేను ఇప్పుడు సార్ నేను ఫ్యాన్ లేదు సార్, నేను అన్నిసార్లు కలవలేదు, కానీ కలిసిన ఆపర్చునిటీ మళ్ళీ వస్తే నేను నిజంగా అడుగుతాను. నిజంగా నిజంగా అన్న, ఈ సినిమా మంచి సినిమా, కష్టపడి చేసాం, మీ ఫ్రెండ్ సినిమా అని చెప్పి జెన్యున్గా అడుగుతాను, ఆ ఆపర్చునిటీ నాకు దొరికితే. ఆయన ఫ్రెండ్, మీరు శిష్యుడా లేకపోతే? ఫ్యాన్ సార్, Fan. అభిమాని, ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. సూపర్. టూ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది, ప్లీజ్. వెరీ వెరీ సారీ. ఈలోపు ఇందులో ఒక మంచి పాట పాడొచ్చు కదా. ఏంటి సార్? ఇందులో ఒక మంచి పాట సార్ ఏంటి సార్ ర్యాగింగ్ చేస్తున్నారు ఏంటి సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. ర్యాగింగ్ కాదు, ఏదేది? ఎలాగో ఇప్పుడు ట్రైలర్ చూస్తాము, ఓ మంచి పాట, మీకు బాగా Darling. నచ్చిన పాట. 5 కథలా? ఓ 5 కథలు కదా, ఇంకో కథ ఉంది, అసలు మామూలు కథ కాదు. ఆయన తెగ నవ్వాను, ఆయన అసలు తెగ నవ్విచ్చాడు. అసలు ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం, ఆయన దగ్గర నుంచి మేమేంటి ఒక జనరేషన్ నటులు మొత్తం నేర్చుకున్నాం. ఆయన కూడా యాక్చువల్ విచిత్రం ఏంటి, ఆ సినిమా కూడా ఇక్కడే చూసాను తప్పుడు కాదు, చెప్తా. ఇంట్లో ఎంబీబీఎస్ చేస్తా అని చెప్పి అబద్ధం చెప్పి ఇక్కడ రౌడీగా తిరుగుతుంటాడు ఆయన. ఆయన చాలా గ్రేట్. ఒక మనిషిని ప్రేమతో మార్చొచ్చు అంటే చాలా, ఒక ఆయనది ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఆయన క్లైమాక్స్లో లేచి చెప్తాడు, ఆయన ఒక రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అని. ఆయన ఒక్క డైలాగులో ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడాలంటే మనకి ఎంత భయం వేస్తే ఆలోచించండి. ఆ రోజు హీ హ్యాడ్ ద కెపాసిటీ టు ఎడ్యుకేట్ అస్ దట్ ప్రేమ కంటే గొప్ప వైద్యం లేదు, మనిషిని ప్రేమగా హద్దుకోగలిగితే అదే అన్నిటికంటే గొప్ప వైద్యం అన్నాడు ఆయన. ఈరోజు మన శంకర్ వరప్రసాద్ ఆయన, అప్పుడు మా శంకర్ దాదా. సినిమా చూసారా మరి? మనశంకర వరప్రసాద్ గారు చూశాను సార్, నాకు తెగ నచ్చింది. వీళ్ళు కూర్చోబెట్టి ర్యాగింగ్ చేస్తున్నారు. వాడు కథలు చెప్పమంటున్నాడు సార్, వాడు కథలు చెప్పమంటున్నాడు సార్. మీరు ర్యాంక్ చేయలేదు, మీరేమో ఓ పాట పాడమని చెప్పాము అంతే. పాట ఈయన పాట పాడడం ఏంటి సార్? రే ప్లీజ్ రా, ట్రైలర్ ఏంటి రా, నీకు అర్థం కావట్లేదు నా సిచ్యువేషను. ఓ పాట డార్లింగ్, ఓ పాట డార్లింగ్. సంగీత అలాగుంది ఒక్కొక్కళ్ళకి. సంగీత శోభన.
పాడు గజాలనా? ఇంకొక 5 నిమిషాలు లేట్. అయితే ఇప్పుడు డాన్స్ చేయాల్సిందే ఇక. కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్ ఇంకో 5 నిమిషాలు డిలే అయింది. చెప్పే కదా. సో ఇప్పుడు పాట తప్ప ఏం చేయొచ్చు? డాన్స్. నేను మీ అందరి రిక్వెస్ట్ మేరకు మానస వారణాసి గారు మీకు ఓకే అయితే ఒకసారి మీరు ఏమన్నా స్టేజ్కి రాగలరా? ఒకసారి వచ్చి మీరు హాయ్ చెప్తే ఒక 4.5 minutes మీరు మేనేజ్ చేశారంటే కష్టం అంటారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మానస డాన్స్ డాన్స్ డాన్స్. పాట Dance వస్తుంది ఏంటి? కదా డాన్స్. ఫస్ట్ మైక్ ఇవ్వండి. మీరు అనవసరంగా ఇచ్చారు మీకు మైక్. నేను ఏం డాన్స్ చేస్తారు మీరు? సార్ తను వచ్చింది, తను మాట్లాడినవాడు సార్. Thank you, Santosh Shoban Garu, for putting me in the spot. Andarki hi, Andarki hello, namaskaram. Pleasure to be here. Super excited, couple friendly. Almost 2 సంవత్సరాల తర్వాత finally in cinemas. Damn excited. Yes, and వాళ్ళు డాన్స్ చేయమంటున్నారు, నేను చేయలేకే మిమ్మల్ని పిలిచాను, మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే, ట్రైలర్ రెడీ. yes. I would like to welcome onto the stage the incredible Manasa Varanasi. Please come onto the stage. మా సినిమా ప్రొడ్యూసర్
సో ఈ సినిమాలో మిత్ర అనే పాత్ర పోషించిన మానస వారణాసి గారు మాట్లాడని కోరుకుంటున్నాను. అందరికీ ఒక డబుల్ హై, డబుల్ నమస్కారం. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బీ హియర్. కపుల్ ఫ్రెండ్లీ, చాలా చాలా స్పెషల్ ఫిల్మ్. మిత్ర అనే క్యారెక్టర్ ఎస్పెషలీ వచ్చినందుకు చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను. ఇట్స్ థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ రైటింగ్ అండ్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఐ థింక్ మిత్ర నాకు చాలా ప్రియమైన క్యారెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ థింగ్స్ అబౌట్ హర్ ఇస్ దట్ తను చాలా యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. లైఫ్లో వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా నెక్స్ట్ ఏంటి అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్స్ బిన్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎస్పెషలీ టు ట్రావర్స్ త్రూ దిస్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎ రైడ్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్. That's about Mitra. And coming to couple friendly, I think individual ga it'll be a lot easier for me. Of course, mana DOP gari roju leru, but I'm going to start with Ashwin. Ashwin, again, thank you for this beautiful character. She is so honest, so sincere. And the movie itself is so young and so fresh, and to be able to shoot in a city like Chennai, ఈ మూవీలో మేము చాలా వరకు గొరిల్లా షూటింగ్ చేసాము. లిటరలీ మన చెన్నై ట్రాఫిక్ మధ్యలో, కూరగాయల మార్కెట్ మధ్యలో, రైల్వే స్టేషన్లో కానీ ఇట్ వాజ్ అన్ ఇన్క్రెడిబుల్ ఎక్సిలరేటింగ్ ఎక్స్పీరియన్స్ లిటరలీ బీయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ డూయింగ్ ఆర్ సీన్స్. అండ్ సో మచ్ ఫన్ అండి. అండ్ ద కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఒకవైపు డైరెక్టర్ గారు, ఇంకోవైపు కెమెరామ్యాన్ గారు, ఇంకోవైపు కో యాక్టర్, ఇంకోవైపు చాలా మంది జనాలు. ఐ థింక్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండ్ సచ్ అ బిగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో అజయ్ గారు ఫర్ సెలెక్టింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఇంత మంచిగా జీవించినందుకు, ఇంత మంచి కథని. ఐ థింక్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అండ్ రేర్ స్టోరీ. అండ్ మాకెంత స్పెషల్, మీకు అంతే స్పెషల్గా కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. కమింగ్ టు ఆఫ్ కోర్స్ మై కో యాక్టర్ సంతోష్ గారు, was such a lovely time, so much fun working with him. Of course, Telsinde, he's an incredible performer ani. And oka artist ga, I think every scene we tackled, naalo unna artist kuda inka how do we taggattuga compete and do better ane oka inspiration kaani, motivation kaani anni I think kalisi I was very charged throughout the film. Just wish the best for you always. I think you're incredible. You have great intentions. You have amazing timing. And it's been such a pleasure working with you and learning from you as an artist. And of course, Dheeraj Garu, thank you for being with us. When I got the news that Meeru distribute Chestunarani, I was so happy, so excited. And also heartiest congratulations, Girlfriend, నాకు one of the most favorite movies. And anta manchi cinema mana Telugu cinema ki తీసుకొచ్చినందుకు thank you. Also Aditya Music నుంచి వచ్చిన sir, thank you so much for embracing couple friendly music. Music. Aditya Ravindran garu kuda ఈరోజు రాలేకపోయారు, బట్ oh my gosh, so positive, so sweet, and చాలా బ్యూటిఫుల్ మెలోడీస్ క్రియేట్ చేశారు. అఫ్ కోర్స్ రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు ఇప్పటి వరకు, బట్ ఇంకా ఫేవరెట్ సాంగ్స్ బయటకు రాలేదు. కాంట్ వెయిట్ ఫర్ దెమ్ టు కనెక్ట్ విత్ యూ. ఆల్సో మన డిఓపి గారు దినేష్ పురుషోత్తం గారు, సో ఫన్ వర్కింగ్ విత్ హిమ్ బికాస్ ఈ సో డెడికేటెడ్. నాకు ఇంకా గుర్తు, ఒక రోజు వీ వర్ షూటింగ్ ఇన్ అ బాల్కనీ అండ్ నేను బాల్కనీలో ఉన్నాను, కెమెరా బాల్కనీలో ఉంది, ఆయన చైర్ ఏమో బాల్కనీ బయట ఉంది. అండ్ లిటరలీ లైక్ ఆయన చైర్ మీద కూర్చున్నారు, హ్యాండిల్స్ ఏం లేవు, కింద 8 floors ఆఫ్ నథింగ్నెస్. ఫార్చునేట్లీ మేము ఆ రోజు షూట్ చేస్తున్న సీన్ యాంగ్జైటీ సీనే, అండ్ ఆ యాంగ్జైటీ చాలా హెల్ప్ అయింది. బట్ ఐ థింక్ ఇంతమంది ఇన్క్రెడిబుల్ ప్యాషనెట్ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్స్తో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టం. ఐ థింక్ when I stepped into cinema, I didn't really know what I was stepping into. ఏదో కొత్తగా ఉంది, ట్రై చేద్దాం,
బాగుంది, న్యూ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకున్నాను. బట్ టుడే ఐవ్ రీచ్ ద స్టేజ్ వేర్ నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ. And I just want to do so much good work and work with the most incredible people and keep telling you good stories like these. Couple friendly గురించి వన్ లైన్ చెప్పాలంటే couple friendly couples కి మాత్రమే కాదు, సింగిల్స్కి కూడా ఫ్రెండ్లీ, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్, మల్టిపుల్స్, క్వాడ్రాపుల్స్ అందరికీ ఫ్రెండ్లీ. సో ప్లీజ్ గో టు థియేటర్స్, వాచ్ కపుల్ ఫ్రెండ్లీ. సినిమాని థియేటర్లోనే చూడాలి. సో ప్లీజ్ be friendly and come to couple friendly. అజయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మాన్సా, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ వండర్ఫుల్. అజయ్ అన్న, రండి అన్న, మీరు మాట్లాడాలి ఇప్పుడు. ఎలాగో మన ఇంటా వంట లేని పని ట్రైలర్ టైం కుదలడం, నేను అది సర్లే, ఇట్స్ ఓకే. ఈరోజు యాక్చువల్గా నేను ప్రిపేర్ వచ్చాను, ఇంటా వంట పని లేని పని ఖచ్చితంగా మేము టైం వదిలేస్తాం ఈసారి అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే. అదేంటో ఆ ప్రాబ్లం మీరు అడ్రస్ చేస్తారు, లేకపోతే వంశాన్ని వదిలేద్దాం. ఓకే. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్. అండ్ జెన్యున్గా ఈరోజు ఈ సినిమా తెరకెక్కిన మీరు ఈ సినిమాకి 100% అప్రిసియేషన్ ఇస్తే 99% ఏంది ఈయన నమ్మాడు కాబట్టే నన్ను కానీ, అశ్విన్ని కానీ, మానసాన్ని కానీ, మా టీంని కానీ ఇక్కడ మీ ముందు నుంచోగలిగాం. అన్న ప్లీజ్. ప్రెస్ వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ అండి. నాకు ఇది ఎప్పుడు అలవాట్లేదు, కొంచెం టెన్షన్గా ఉంది. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, బట్ ట్రస్ట్ మీ, అజయ్ అన్న చేసే నెక్స్ట్ అద్భుతమైన సినిమాల్లో మొదటిది అవ్వాలని కోరుకుంటున్నాను. అన్న థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ చంద్రశేఖర్, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, ప్లీజ్ స్పీక్. Good evening to all. So yeah, and తెలుగు అబ్బాయే కానీ పుట్టిది పెరిగిందని చెన్నైలోనే. సో ఇఫ్ మై తెలుగు ఇస్ బ్యాడ్ మీన్స్ ప్లీజ్ టాలరేట్. సారీ, நல்லா இருக்கேன், சூப்பராக இருக்கேன். யா, ஸோ கம்மிங் டு கப்புள் ஃப்ரெண்ட்லி, இட்ஸ் வெரி ஹானஸ்ட் ஃபில்ம் with a honest team. So like, and thanks to Santosh sir. First I just got to know him, I just texted him, sir oka story undi meer vintara choppi. He literally loved my short film, then he listened to my script, and then we went to Ajay sir. So like that everything just got happened. Mem short film chesinapudu like three friends like DOP Dinesh and editor Ganesh and music director Aditya. సో వాళ్ళ ముగ్గురు చాలా ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో ఐ జస్ట్ వెన్ ఐ వాంటెడ్ టు డెబ్యూ డైరెక్టర్గా వెన్ ఐ వాంటెడ్ టు కమ్, ఐ జస్ట్ వాంట్ దట్ త్రీ ఫ్రెండ్స్ టు బి కొలాబరేటెడ్ విత్ మీ, అండ్ ఇట్ హ్యాపెన్, అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ అజయ్ సార్ అండ్ సంతోష్ సార్. యా, థ్యాంక్ యూ. ప్లీజ్, ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఇట్ విల్ బి వెరీ హానెస్ట్. ఐ నో యూ లవ్. థ్యాంక్ యూ. ధీరజ్ డార్లింగ్, I would like for you to speak, please. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద బ్యానర్లలో యూవీ క్రియేషన్స్ చాలా స్పెషల్. వాళ్ళ ప్యాషన్ ఒక సినిమా తీయడంలోనే కాకుండా, అంటే సినిమాకి ఎంత కావాలంటే అంత బడ్జెట్ పెట్టడమే కాకుండా, మంచి మంచి థియేటర్స్, గుంటూరు జిల్లా వాళ్ళకి, సీడెడ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, బెస్ట్ థియేటర్స్ చేశారు. వాళ్ళ ప్యాషన్కి నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి నేను ఫ్యాన్. సో ఎప్పుడు వాళ్ళతో అసోసియేట్ అవ్వడం ఈసారి నా అదృష్టం. ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చేశాను, నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. నిజంగా వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి, అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా నేను చూడడం జరిగింది. నేను యూవీ ఆఫీస్లోకి వెళ్ళి ఎడిట్ రూమ్లో సినిమా చూశాను.
సినిమా చూసి ఇంటర్వెల్కే నాకు చాలా బాగా నచ్చేసి నేను అందరికీ కాల్స్ చేయడం స్టార్ట్ చేశా, సినిమా అదిరిపోయిందని. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అయితే అసలు నేను ఎడిటర్ రూమ్ బయటికి రాగానే డైరెక్టర్ ఎక్కడ అని ఎత్తుకోవడం స్టార్ట్ చేశా. కానీ డైరెక్టర్ ఇక్కడ లేడు, చెన్నైలో ఉన్నాడు అని చెప్పారు. నిజంగా సినిమా చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. అంటే సినిమా అయిపోయిన తర్వాత చాలాసేపు నేను ఆ క్యారెక్టర్స్ దగ్గర నుంచి, ఆ సినిమాలో నుంచి నేను బయటికి రాలేదు, అక్కడే ఉండిపోయాను. నాకు ఇమ్మీడియట్గా సెకండ్ టైం మళ్ళీ చూడాలనిపించింది. చూపించమని అడిగాను, ఒకసారి చూసావుగా చాలే అన్నారు. తర్వాత అందరికి కాల్ చేశాను, మాట్లాడాను. నిజంగా ఇప్పటికి కూడా నేను ఈ హాల్లోకి వస్తుంటే పాట ప్లే అవుతుంది. నాకు ఆ పాట ప్లే అవుతుంది, సినిమా అంతా నా మైండ్లో తిరుగుతూ ఉంది. ట్రైలర్ వేస్తున్నారు, నాకు అసలు ఆ ట్రైలర్ చూస్తుంటే అరే ఆ పొరపాటున ఏదో సినిమా కూడా వేసేయచ్చు కదా కంటిన్యూస్లో అనిపిస్తుంది. వేయాలనే ఉంది కానీ వీళ్ళు కాపీలు రెడీ చేయరు బ్రదర్. కానీ యూవీ క్రియేషన్స్కి మళ్ళీ ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టి విశ్వంబర రిలీజ్ అయ్యే టైంకి అసలు నెక్స్ట్ లెవెల్లో బ్యానర్ వాల్యూ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇంకొకసారి జెండా పైకెత్తుతారని గట్టిగా నమ్ముతున్నాను. నిజంగా ఈ సినిమా అంటే ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము, సంతోష్ కానీ యూవీ క్రియేషన్స్ కానీ ఈ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము, ఇలాంటి మంచి డైరెక్టర్ దొరకడం కూడా చాలా లక్. అంటే మాకు నిజంగా ఇలాంటి కథల కోసం వెయిట్ చేస్తూ ఉంటాము, ఇది వాళ్ళకి దక్కింది. ఇలాంటి కథలు ఇంకా రావాలి. లవ్ స్టోరీస్లో చాలా కథలు ఉంటాయి, లవ్ స్టోరీలో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ అసలు లవ్ స్టోరీస్ ఇంకా రావాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అని కోరుకుంటున్నాను. ఈ సినిమా సంతోష్ 2.0 మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇప్పటివరకు మీరు చూసిన సంతోష్ శోభన్ వేరు, ఈ సినిమా సంతోష్ శోభన్ వేరు. ఇది నేను లాస్ట్ 2-3 డేస్లో ప్రతి ఒక్కరితో కాల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. అంటే తన పర్ఫార్మెన్స్ అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఒక స్టార్ లాగా చేశారు చెప్పాలంటే. అంత సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, సెకండ్ హాఫ్లో మెయిన్గా ఎమోషన్స్ ఆ ఫేస్ మీద అలా పలుకుతుంటే అసలు నాకే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి కొన్నిసార్లు. నిజంగా ఆ ట్రైలర్లో చెప్పినట్టు నాకు ఒక హగ్గు కావాలి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి 2026 సంక్రాంతి తర్వాత పెద్ద హీరో అవ్వాలని ఈ ఇయర్ క్యాలెండర్ మొత్తం మీ డేట్స్ అన్ని సినిమాలతో నిండిపోవాలని కోరుకుంటున్నా. మానస వారణాసి తన ఇంతకుముందు సినిమా కూడా నేను చూశాను. తన ఈ సినిమా చూసిన తర్వాత నేను మామూలుగా వాళ్ళ మేనేజర్ని అంటే మన ఏదైనా వేరే సినిమాలో క్యాస్ట్ చేద్దామని, ఈ అమ్మాయి నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఏ ఊరు అని అడిగాను. సార్ హైదరాబాద్లోనే వదిలే మా ఇంటి దగ్గరే ఉంటుందని చెప్పారు. అదే అందుకే వద్దన్నా. సో యాక్చువల్లీ మా కమ్యూనిటీలోనే ఉంటారని తెలిసింది. సో తెలుగు అమ్మాయి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నిజంగా మీకు కూడా ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇదే ఇయర్. డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళెవరు నేను కలవలేదు, అందరూ వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉన్నారు. బట్ నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నిట్లలో వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటున్నా, వాళ్ళ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఈ సినిమాకి అమేజింగ్. అంటే అందరూ తెలుగులో కొత్త, వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఇందాకే పోస్టర్ రిలీజ్ చేస్తే చూశాను, నాకు తెలియదు, నేను కలవలేదు. బట్ ఈ సినిమా మాత్రం నేను ఒకటి విషయం ఖచ్చితంగా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ ఫిబ్రవరిలో
వ్యాలంటైన్స్ డేకి ఎప్పుడు బ్లాక్ బస్టర్ సినిమా, ఇందులో ఏమన్నా తేడా ఉంటే నేను ఇంకోసారి మైక్ పట్టుకొని చెప్పను. లేదు, నేను నిజంగా చాలా కాన్ఫిడెంట్గా, అంటే నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల కన్నా నేను చూసి ఒక ప్రేక్షకుడిగా నేను హుక్ అయిన సినిమా, నాకు బాగా నచ్చిన సినిమా. సో నేను అందుకే నిజంగా కాన్ఫిడెంట్గా చెప్పాలనుకున్నాను. ఇదేదో అంటే ఎవరినో ఎగ్జైట్ చేయడానికో ఏదో కాదు, నిజంగా జెన్యున్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సినిమా అదిరిపోయింది. అందుకే నేను వచ్చి దీనికి అసోసియేట్ అయ్యి నేను చెయ్యాలి అని మనస్ఫూర్తిగా వచ్చి కూర్చున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాడతారు ఇప్పుడు. ఆహా, తలుచుకుందాను కదా. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ యువి క్రియేషన్స్, వంశీ గారు, విక్కీ గారు, అజయ్ గారు. కొత్త డైరెక్టర్తోని ఒక కొత్త సినిమా సంతోష్ శోభన్తో స్టార్ట్ చేశారు, కపుల్ ఫ్రెండ్లీ. ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్. ఇంతవరకు 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. మిగతా సాంగ్స్ 2-3 వారంలో రిలీజ్ అవుతాయి బిఫోర్ ద మూవీ రిలీజ్. చాలా నమ్మకంతో ధీరజ్ గారు సినిమా కొనుక్కున్నారు. ఆయన క్వాలిటీ, ఆయన టోటల్గా ఆయన పర్సనల్గా ఏదైతే ఫాలో చేస్తాడో చాలా సక్సెస్గా అవుతుందని చెప్పి నమ్మకం. అలాగే సంతోష్ శోభన్కి మంచి హిట్ వచ్చి ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు రావాలి. మా అజయ్నే కూడా ఇంకా ముందు ముందు మంచి సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇందులో వారణాసి గారు, తర్వాత మిగతా తదితర టెక్నీషియన్స్, మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కూడా మంచి సాంగ్స్ ముందు ముందు మన తెలుగులో రావాలి. ఇంకా మిగతా సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత అన్నీ హిట్ అయ్యి ఆయన మంచి పేరు తేవాలి. ఇప్పుడు మిగిలిన 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, అవి ఒక మెలోడీ, ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ లెక్క ఉన్నాయి. అన్ని ప్లాట్ఫామ్లలో చాలా మంచి ముందుకు వెళ్తున్నాయి. విని ఆనందించండి. ముందు ముందు తొందరగా మిగతా సాంగ్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా ఎక్కువ మాట్లాడాను రా. బట్ అగైన్, బికాజ్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్ ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మా అజయన్నకి, మా డైరెక్టర్ అశ్విన్. హీఈస్ ఎ ఫెనామినల్ టాలెంట్. మళ్ళీ తను చేయబోయే చాలా మంచి మంచి సినిమాల్లో మొదటి సినిమా ఇది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అశ్విన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీటింగ్ మీ అండ్ గివింగ్ దిస్. అంటే వరల్డ్ స్టేజ్ మీద ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయడం మామూలు విషయం కాదు. అది చాలామందికి అవ్వదు. అండ్ మాన్సా, యూ ఆల్రెడీ మేడ్ us ప్రౌడ్. దిస్ టైమ్ you'll make us proud as an actor, and this time the crown will come from them. You did a fantastic job. Nobody could have been a better mitra for us. Dheeraj, darling, love you so much. It means a lot. And the moment you stepped in, the whole మా టీం మొత్తం ఎనర్జీ ఒక్కసారి 10 times అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అండ్ అగైన్ మా అజయ్ అన్న అండ్ యూవీ క్రియేషన్స్. అండ్ ఏమని చెప్పాలి బా, దే మై ఫ్యామిలీ. సో ఈ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా నా సినిమానే. నెక్స్ట్ బైకరు నాదే, విశ్వంబర నాదే. సో నా ఫ్యామిలీ గురించి నేను ఎక్కువ ఏం చెప్పాలి. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ దట్ దే దేర్ విత్ మీ. అండ్ yes, 2026 is going to be a special year for all of us. Let's go. We'll have Q&A media. హలో, వాళ్ళు కూడా డాన్స్ అంటాను, మీ వల్ల ఇదంతా వేయాలి సార్.
సంతోష్ గారు ద హోల్ టీమ్ ఆఫ్ ఫిబ్రవరి 14th వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ టీమ్ అంతటికి కూడా కంగ్రాచులేషన్స్. మీ ట్రైలర్ చాలా బాగుంది. బికాస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కంటెంట్ ఇది వరల్డ్ ఓవర్, ఎక్కడైనా కూడా. యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, ఐ థింక్. నో ఐ కెన్ అండర్స్టాండ్ సార్, తెలుగు బాగానే తెలుసు. బికాస్ ఐ ఫౌండ్ ఎ క్వశ్చన్ మార్క్ ఇన్ యువర్ ఫేస్, దట్ ఈస్ నో 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 వెరీ మచ్ ఐ ఇది కెన్ ఈ అండర్స్టాండ్. మొత్తం వరల్డ్ అంతా ట్రెండింగ్ కంటెంట్ ఇప్పుడు. కో లివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసాయి, అండ్ కాబట్టి దాని మీద కంటెంట్ కాబట్టి, అండ్ ఆ కామెడీ ఫీచర్ కొంత మిక్స్ అయి ఉంది ట్రైలర్లో. దట్స్ Thank you, వెరీ thank గుడ్. you. దట్ రియలీ టేక్స్ ది ఆడిటోరియంస్ ఆఫ్ ద ఫీట్ 100% అన్న నమ్మకం ట్రైలర్లో కలిగింది. అండ్ ఐ విష్ యూ రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ for యూ bringing సో out మచ్. such beautiful, terrific content. And Shobhan and the heroine, everything. మా ధీరజ్ గారు వచ్చాడంటే ఆల్మోస్ట్ సక్సెస్ హింట్ దాని మీద ఉన్నట్టుగానే లెక్క. అండ్ అజయ్ గారు, ఐ విష్ ఆల్ ద బెస్ట్. ది క్వశ్చన్ ఈస్, డైరెక్టర్ అశ్విన్, ఎస్ సార్. ఇప్పుడు ఈ కంటెంట్ని మీరు హ్యాండిల్ చేయడానికి ప్రధానమైనది అంటే దీంట్లో లోపం ఉందని మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారా? ఈ ట్రెండ్ లోపం, దెర్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ దిస్ ట్రెండ్ అని చెప్పడమా, లేకపోతే దెర్ ఇస్ ఎ ఫెసిలిటీ ఇన్ దిస్ ట్రెండ్ అని చెప్పడమా, లేకపోతే ఇది ఒక ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పడమా? వాట్ ఈస్ యువర్ చాయిస్ ఇన్ దిస్? So this film is not only about co-living, so it's just a part of it. Like, so chala undi, sir. So I don't know, even the title couple friendly has a separate meaning in this film. Why couple friendly? So I just can't reveal it. Like, యూ కాంట్ రివీల్. నో నేను Yeah. నేను మిమ్మల్ని కథ అంతా చెప్పమని నేను అడగల. ఇప్పుడు ఈ ట్రెండ్ అన్నది నడుస్తోంది మార్కెట్లో కదా, కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి. yeah, sir. సో మీరు దాంట్లోని మీరు చెప్పే దాంట్లో ఏంటి మీరు చూపించబోతున్నారు అన్నది, ట్రెండ్లో ఉండే ఫాల్ట్ ఏమైనా చూపించబోతున్నారా? ఆ హీరోయిన్ ఈ ట్రెండ్లోని లాక్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేశారా, లేక వాళ్ళిద్దరికీ కపుల్ ఫ్రెండ్లీ అని మీరు టైటిల్ పెట్టినందుకు Okay. వాళ్ళిద్దరికీ ఫెసిలిటీ కంఫర్ట్ క్రియేట్ అయిందా? ఇదే కరెక్ట్ ఫర్ ది యూత్, ఇలాగెళ్ళడమే పెళ్లి చూపులు గట్టి ఇవన్నీ వేస్ట్ అని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు అన్నది ఐ వాంట్ టు నో. So మీరు it's కథ చెప్పొద్దు. లేదు, ఇది ఇట్స్ ఎవ్రీ వన్స్ పర్సనల్ స్టోరీ. సో మీరు శివ మిత్రాని కనెక్ట్ అవుతే పర్సనల్గా మీరు యూ విల్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో, సార్. నాట్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద కో లివింగ్. ఇన్సైడ్ క్యారెక్టర్ ఒక్కొక్క ఎమోషన్ ఉంది. సో శివాకు ఒక ఎమోషన్ అండ్ మిత్రాకు ఒక ఎమోషన్ ఉంది. సో మీరు పర్సనల్గా వెన్ యూ గెట్ టు సీ ద ఫిల్మ్, ఐ థింక్ యూ విల్ కనెక్ట్ ఇట్ టు ఇట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పింది రెండు క్యారెక్టర్ల గురించి చెప్పారు. కో లివింగ్ గురించి ఓకే, కథ కపుల్ ఫ్రెండ్లీ అని పెట్టారు. పీపుల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ట్రైలర్ చూడగానే అర్థమైపోతుంది. మీ రూమ్లో నేను ఉండొచ్చా అన్నప్పుడే అర్థమైపోయింది. ఒక సార్ సార్ 1 minute, ఇది కాదు ఇవాళ కొత్త పాయింట్ కాదు, మిస్సమ్మ సినిమా నుంచి ఉన్నదే. మిస్సమ్మ సినిమాలో వచ్చిన పాయింట్ ఇదే. ఒక విషయం చెప్తాను సార్. ఈ సినిమా మీరు అనుకునే సినిమా కాదు సార్. మీరు ఏమంటే మీరు అలా చెప్పకపోతే ఇప్పుడు మన సినిమా చూడలేదు కదా, మావన్నీ ఊహాగానాలు, డౌట్లు. అందుకే నేను చెప్దాం అనుకుంటున్నా సార్. నెల్లూరులో పుట్టి పెరిగిన శివ అనే ఒక అబ్బాయి, తను ఇంటీరియర్ డిజైనర్ అవుదామని తన డ్రీమ్స్ అచీవ్ చేయడానికి చెన్నై వెళ్ళి ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటుంటాడు. చిత్తూరులో నుంచి ఒక అమ్మాయి జాబ్ కోసం చెన్నై వస్తుంది. అక్కడ పరిచయమైన ఆ ఇద్దరి అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ ఈ సినిమా సార్. అసలు కో లివింగ్ గురించి కాదు సార్. మీరు చాలా గొప్ప కంటెంట్ లీక్ చేశారు సినిమా రిలీజ్. లేదంటే మరి నేను భయం వేసింది సార్. నేను ఇదేదో కాదు. హాస్టల్స్ లో సినిమా గురించి ఏదో నేను అనుకుంటారేమో డౌట్ వచ్చింది నాకు. నేను అడుగుతున్నది ఏంటంటే అశ్విన్ గారు, అగైన్ ఇప్పుడు ప్రెసెంట్ డేలో లవ్ స్టోరీస్ చాలా వస్తున్నాయి, రకరకాల ఆల్ లాంగ్వేజెస్లో వస్తున్నాయి వరల్డ్ ఓవర్. ఓటీటీలో కూడా చాలా లాంగ్వేజెస్, వరల్డ్ లాంగ్వేజెస్ అన్నీ చూస్తున్నారు. దీంట్లో థియేటర్లో హుక్ అయ్యే పాయింట్ అంటే మీరు ఏం చెప్తారు? సార్ ఒక పాయింట్లోనే ఐ కాంట్ సే ద స్టోరీ సార్. ఇట్స్ హౌ కెన్ అదే సార్ నేను వాట్ ఐ సెడ్, ఇట్స్ ఎవ్రీ వన్స్ పర్సనల్ స్టోరీ. సో మీరు మూవీని చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ శివ అండ్ మిత్రా పర్సనలీ. సో ఆబ్వియస్లీ లైక్ దట్ ఓన్లీ ఐ కెన్ సే. నాకేం భయం, వెదర్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు లీక్ ద స్టోరీ అని నాకు భయం. అయితే ఈయన సినిమా చూసారంటున్నారు కాబట్టి ఈయన అడుగుతా.
గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా మీరు తీశారు. అవును సార్. గర్ల్ ఫ్రెండ్ అందరం చూసాం, పెద్ద హిట్ సినిమా. అదే ఆ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏం చెప్పమంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాను సార్. గర్ల్ ఫ్రెండ్ లాంటి అంటే ఒక మాటలో చెప్పండి, విలువలు ఉన్న సినిమా తీసినాం మనము. ఇదైతే మన హాస్టల్స్ కథ, లేదంటే ఇంకేదో టీనేజ్లో అఫైర్ కథలు మాత్రం కాదు సార్. ఇది ప్యూర్ లవ్ స్టోరీ సార్. ప్యూర్ లవ్ స్టోరీ. వాళ్ళిద్దరు ప్రేమలో ఎలా పడ్డారు, వాళ్ళ జర్నీ ఎలా వెళ్ళింది, ఎవరు ఒకరిని ఇద్దరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు, వాళ్ళ కెరియర్స్ ఎటెళ్ళాయి, దాని తర్వాత నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ పెళ్ళి, ఇది వాళ్ళ లవ్ స్టోరీ కథ సార్, అంతే. బ్రహ్మాండంగా చెప్పారు సార్. అసలు ఏం అర్థం కాలేదు మీరు చెప్పింది. ఐ విల్ ఆస్కర్. ప్రాబ్లం ఏంటంటే మీరు ఇంకేమైనా కొత్త పాయింట్ వస్తుందేమో అని అందరిని అడుగుతున్నారు. ఇదే చూస్తుంది. అంటే షాకింగ్ పాయింట్, మీరు గర్ల్ ఫ్రెండ్ కూడా ఏం చెప్పలేదు, బట్ సినిమా చూసిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ షాకింగ్ క్లైమాక్స్ కానీ అలాంటివి. ఇప్పుడు ఎందుకంటే అందుకే అసలు హీరోయిన్ అడిగితే ఒక గొడవ వదిలిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. యాజ్ ఎ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్, Yes. how do you support this content? I think, sir, firstly, this whole movie is about moments and memories అండి. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే moments, memories. ఇప్పుడు మన లైఫ్లో ఎలా దెర్ ఆర్ బ్యూటిఫుల్ మూమెంట్స్ దట్ మేకప్ అవర్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ మీరు టీజర్లో కూడా చూస్తారు, అవర్ లైఫ్స్ ఆర్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ మెమరీస్ అండ్ మూమెంట్స్. అండ్ మనం దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్కి ఎలా వాల్యూ ఇవ్వాలి. ఐ ఫీల్ లైక్ అంటే రిలేషన్షిప్స్ ఈ మధ్య మారినాయి కదమ్మా. సిచ్యువేషన్షిప్ అంటున్నారు, Right. రిలేషన్షిప్ అంటున్నారు, copy టెక్స్టేషన్. ఎప్పుడు ready అవుతుంది భయ్యా? కాంప్లెక్సిటీ ఎక్స్ప్లోర్ చేయమండి, చాలా నాగేంద్ర సింపుల్. గారు ఫస్ట్ సినిమా చూపిద్దాం. సంతోష్ గారు, సంతోష్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ సినిమా మీకే చూపిస్తాను సార్. ఫస్ట్ షో ఎక్కడ పడ్డా మిమ్మల్ని నేను తీసుకెళ్తాను సార్ అక్కడికి. సంతోష్ గారు, హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ ఈ సినిమా అదే ఒక 2 years నుంచి హోల్డ్లో ఉంది, రిలీజ్ విషయంలో హోల్డ్లో పెట్టారు. అండ్ మధ్యలో మీరు ఈ సినిమాకు ముందు కూడా ఏమి ఓకే చేయలేదు. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎవరు కనిపించినా సినిమా హోల్డ్లో ఏం పెట్టలేదు. సినిమా కొంచెం టైం పట్టింది. మొత్తం అవుట్డోర్ సినిమా కొంచెం టైం పట్టింది. సో హోల్డ్ ఏం లేదు. రిలీజ్ తర్వాత కూడా కొంచెం టైం పట్టింది కదా. రిలీజ్ తర్వాత అదే సారీ, షూటింగ్ తర్వాత కూడా కొంచెం షూటింగ్ తర్వాత అనివార్య కారణాల వల్ల టైం. సో అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయింది కదా. సో మిమ్మల్ని ఎవరు కనిపించినా మీ సినిమా ఎప్పుడు అని అడిగేవారు, మీరు కూడా చెప్పేవారు. అండ్ అంటే ఇప్పుడు మీరు ఈ మధ్యలో గ్యాప్లో కూడా ఏ సినిమా యాక్సెప్ట్ కూడా చేయలేదు. అంటే ఏంటి గ్యాప్ ఏంటి? అండ్ ఇప్పుడు ఈ తర్వాత ఫర్దర్గా ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు? అంటే అప్పుడు గ్యాప్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ టు సంగీత్ శోభన్ ఈసారి గ్యాప్ కుదిరింది. అతను బాగా డబ్బులు సంపాదించడం వల్ల నేను కొంచెం రిలాక్స్ అయ్యే ఆపర్చునిటీ దొరికింది. సో నో ఫ్యాక్ట్ డెల్లింగ్ యాక్చువల్గా నేను సంగీత్ పేచెక్ టు పేచెక్ నుంచి బతికేవాళ్ళమే. సో జెన్యున్గా దాట్స్ ది ఓన్లీ రీజన్. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవకాశం దొరకడమే గ్రేటు. 2 ఏళ్ళు నేను బ్రేక్ తీసుకునేది ఇదొక లగ్జరీ, ఇదొక అదృష్టం. బట్ జెన్యున్లీ ఇఫ్ ఇట్ వాజన్ ఫర్ మై బ్రదర్ ఐ వుంట్ బీన్ ఏబుల్ టు టేక్ దిస్ బ్రేక్. సో థ్యాంక్స్ టు హిమ్. నేను ఒకసారి ఆలోచించి ఈసారి మళ్ళీ ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ రియలీ మ్యాటర్. అండ్ ఈసారి ఏ కథ చెప్పినా నేను అన్నట్టు నాతో ఆ పాత్ర ఎలా ట్రావెల్ అవ్వాలి, ఈ సినిమా కూడా మీ అందరితో ఒక 20 years ట్రావెల్ అవ్వాలి, అలాంటి వాల్యుబుల్ కథ చెప్పాలనుకున్నాను. ఐ థింక్ దట్స్ ద రీజన్ ఐ టుక్ దట్ టైం. ఆల్ ద బెస్ట్ అండి. ట్రైలర్ ప్రామిసింగ్ ఉంది. థ్యాంక్ యూ. ధీరజ్ గారు, బేసిక్గా మీరు కొన్ని సినిమాలు చూస్తుంటారు, డిస్ట్రిబ్యూషన్ గురించి, రిలీజ్ల గురించి చాలా సినిమాలు చూస్తుంటారు. మీ క్లోజ్ సర్కిల్లో కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు, బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని. ఏంటి ఇందాక చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఏంటి సినిమా చూసాక మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అండి, అంటే ఈ ఇయర్ సొంత ప్రొడక్షన్లోనే 4-5 ఫిల్మ్స్ చేస్తున్నాం. నేను చాలా బిజీగా ఉన్నాను. నా కంటెంట్, నా సినిమాలు అవి షేప్ చేసుకోవడం పనిలో ఉన్నా. నేను లాస్ట్ 2-3 years లాగా డిస్ట్రిబ్యూషన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే నా పనులే నాకు చాలా ఉన్నాయి. బట్ ఈ సినిమా చూసిన తర్వాత చేస్తే ఇలాంటి సినిమానే చేయాలి, నేను ప్రొడ్యూస్ చేసిన ఇలాంటి కథ నాకు దొరకదు, ఇలాంటి దాన్ని నేను అసోసియేట్ అవ్వాలి అని నాకే బలంగా అనిపించింది. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా మొత్తం కంప్లీట్గా 2 తెలుగు స్టేట్స్ నేనే రిలీజ్ చేయాలని నేను గొడవపడి మరీ నేనే దిగాను. అదే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అజయ్ గారు, ఈవీ నుంచి ఈ మధ్య పెద్ద ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు సార్? ఈవీ ఎందుకు లేదు సార్? విశ్వంబరా ఉంది కదా సార్ ఇప్పుడు.
విశ్వంబర ఉంది, ఇప్పుడు ఇది ఉంది సార్. దీని నెక్స్ట్ బైకర్ ఉంది, కొరియన్ కనకరాజు ఉంది, విశ్వంబర ఉంది. 4 ప్రాజెక్టులు ఉన్నాయి సార్ రిలీజ్ లైన్లో. స్టార్టింగ్ విత్ ఇది కపుల్ ఫ్రెండ్లీ. అజయ్ గారు యూవి అంటే మీకు ఎక్కువ మన ప్రభాస్ గారికి బాగా కనెక్టెడ్ కదా? అవును సార్. వంశీ, విక్కీ అండ్ వంశీ ఈజ్ లైక్ మై బ్రదర్. విక్కీ అండ్ నా తమ్ముడు. ప్రభాస్ అనేది క్లోజ్. మా రిలేషన్ ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది. 30 years. అదే 30 years. అదే దాంట్లో ప్రభాస్ గారిది ఎప్పుడు అంటున్నాను. ప్రభాస్ గారిది ఉంటుంది. ఇప్పుడు చూసి మీకే తెలుసు కదా, 5-6 సినిమాలు ఉన్నాయి. అవి అవ్వాలి, అవన్నీ ఉన్నాయి కదా, అయ్యాక వస్తుంది, గ్యారంటీగా ఉంటుందండి. అజయ్ గారు దాని కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. లైక్ విశ్వంబర కానీ బైకర్ కానీ ఈ సినిమా కూడా లైక్ షూటింగ్ తర్వాత అంటే పోస్ట్పోన్లు జరుగుతున్నాయి. అంటే బైకర్ కూడా డిసెంబర్ అనుకున్నారు, పోస్ట్పోన్ అయింది. డిసెంబర్ కూడా లాస్ట్ ఇయర్ రావాల్సింది. సో ఏంటి పోస్ట్పోన్మెంట్లో? పోస్ట్పోన్ ఏం లేదండి. ఇది యాక్చువల్లీ కపుల్ ఫ్రెండ్లీ అక్టోబర్లో అనుకున్నాం, టు బి ఫ్రాంక్. కానీ తర్వాత ఒకసారి మేము చూసుకున్నాక మాకు అనిపించింది అండి, వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సినిమా అని డిసైడ్ అయ్యి మనం ఫిక్స్ అయిపోయి వ్యాలంటైన్స్ డే అని ఇది అనుకున్నాం. బైకర్ అంటారా, నారీ నడు మురారి ఉండటం వల్ల అది ఆబ్వియస్లీ ఇది అయింది. విశ్వంబర సీజీలు చూసారు, ఫస్ట్ టైం సీజీలకి కొంచెం బ్యాడ్ అయింది. సో దెన్ మొన్న రీసెంట్గా వచ్చింది చూసారు కదా దాని ఎఫెక్ట్. సో సూపర్గా వచ్చింది. ఆబ్వియస్లీ సీజీలు పెద్ద సినిమా, అది సీజీల మీద ఉంది వర్క్. డెఫినెట్గా అన్నీ రిలీజ్ అవుతాయి. అవునండి. సో విశ్వంబర అప్డేట్ ఏంటి సార్? ఎప్పుడు సమ్మర్ అనేది నడుస్తుంది ఏంటి, ఎప్పుడు ఉండొచ్చు అప్డేట్? అది వంశీ గారే చెప్పాలండి. సంతోష్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ట్రైలర్లో ఒకసారి ఫుల్ గడ్డంతో ఒకసారి క్లీన్ సేవుతూ ఉంటున్నారు. ఏంటి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సంగీతం బాగా నవ్విస్తుంటాడు, సంతోషం కొద్దిగా ఏడిపిస్తుంటాడు అప్పుడప్పుడు కొద్ది సీన్స్లో. ఇలా ఉంటుందా? ఎమోషన్ అంటున్నారా సార్? సినిమాలో చాలా మంచి ఎమోషన్ ఉంటుంది సార్. అండ్ డెఫినెట్గా ఆబ్వియస్గా క్యారెక్టర్ ఒక జర్నీ ఉంది క్యారెక్టర్కి. సో ఆ జర్నీలో ఒక 3 different లుక్స్ ఉన్నాయి సార్ సినిమాలో. 3 different. మీ ఇద్దరు బ్రదర్స్ కాంబినేషన్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ మేము గోల్కొండ హై స్కూల్ నుంచి కలిసే చేస్తున్నాం యాక్చువల్గా. మీరు చూడకపోతే నేనేం చేయాలి? అదే సినిమా సార్. చేద్దాం సార్, కుదరాలి అంతే. ఓకే. సంతోష్ గారు, ఇద్దరు హీరోలు సపరేట్గా చేస్తే 2 రెమ్యూనరేషన్లు వస్తాయి, మాకు 2 సార్లు కలెక్షన్లు వస్తాయి, మాకు 2 సినిమాలు ఉంటాయి కదండి, ఎందుకంటే కలిపేస్తారు. సంతోష్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రెడీ. ట్రైలర్ చాలా బాగుంది. సో ముఖ్యంగా ట్రైలర్ చూస్తున్నప్పుడు అండ్ నాకు బాగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సో కొన్ని డైలాగ్స్ అయితే అండ్ మీ రియల్ లైఫ్కి ఏమన్నా కొంచెం టచ్ అయ్యే అనిపించింది. ఒకటి హీరోయిన్తో చెప్పారు, నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు, నా జీవితం తప్పని. అండ్ క్లైమాక్స్లో అండ్ ఇంకోటి, నేను తీసుకునే కొన్ని డెసిషన్స్కి ఏది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు సినిమాలు చేయటం కొంచెం సో అనుకున్నంత రాలేకపోవటం, వీటన్నిటినీ కలిపి ఏదో ఒక తెలియని కసి, సో ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నాకు ఆ కళ్ళల్లో ఆ డైలాగ్ డెలివరీలో కనిపించింది. సో ఏంటి, ఏమంటారు? నాకు నువ్వు ఎందుకు రిలేట్ అయ్యో, మనకు ఎందుకు రిలేట్ అవుతుంది నాకు అర్థమైంది, కానీ ఇంటెన్షన్ అదేం కాదు యాక్చువల్గా. బట్ ఇట్ అది ఎఫెక్ట్ కోసం చెప్పింది కాదు. యాక్చువల్గా క్యారెక్టర్ కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్ అండ్ తన స్ట్రగుల్స్, సో అది క్యారెక్టర్ నుంచి వచ్చిందే. బట్ నాకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు కనెక్ట్ అయ్యో. ఇట్స్ ఓకే. సో 2025లో చాలామంది కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఈ 2026 మీకు కంబ్యాక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, అశ్విన్ చంద్రశేఖర్ 2 పేర్లు పెట్టుకున్నారు. ఏది అశ్విన్ నా పేరు, చంద్రశేఖర్ నాన్న పేరు, నాన్నగారి పేరు. అయితే యాక్చువల్గా ఇది మొత్తం చెన్నైలో జరిగిన స్టోరీ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, అంటే జియోగ్రాఫికల్గా దీనికి చెన్నై బేస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మీరు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి, లేకపోతే అక్కడ ఏమైనా స్పెషల్ కల్చర్ అని చూపించబోతున్నారు ఏంటి అక్కడ? చెన్నై ఒక క్యారెక్టర్ అండి. లైక్ వెన్ ఐ రోట్ ద స్టోరీ, లైక్ శివ మిత్ర మాత్రం ఎమోషన్స్ లేదు, చెన్నై కూడా ఎమోషన్. సో మీరు చూస్తే లైక్ లాస్ట్ క్లైమాక్స్లో వై చెన్నై అని తెలుసు. సో చెన్నై ఇస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. సో ఐ డోంట్ థింక్ సో వితౌట్ చెన్నై వీ కాంట్ మేక్ దిస్ మూవీ. లైక్ సంతోష్ గారు, యాక్చువల్గా చెన్నైలో షూటింగ్ చేయడంతో పాటు చాలా, అంటే ఒక గెరిల్లా షూటింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే, ఒక సాహసం అని చెప్పాలి. సో ఎలా ఉంది, ఎలా అనిపించింది, ఎందుకంత కష్టపెట్టారు మిమ్మల్ని? ద టార్చర్ క్యాండిడేట్ సార్ యాక్చువల్గా. అలా కనపడుతున్నాడు కదా, లేదు ఐ థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ద ఫన్ ఐ థింక్ చాలా ఎంజాయ్ చేసింది సార్. సూపర్ సిటీ సార్. అది జెన్యున్గా ఈ సినిమాలో చెన్నై అనేది క్యారెక్టర్. ఆల్సో మీరు బేసిక్గా ఈ అబ్బాయి నెల్లూరు, డార్లింగ్ చెప్పినట్టు హీరో క్యారెక్టర్ నెల్లూరు నుంచి వచ్చింది, అమ్మాయి క్యారెక్టర్ చిత్తూరు నుంచి వచ్చింది. వీళ్ళిద్దరూ మీకు మోస్ట్ కన్వీనియంట్గా చెన్నైలో కలుస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తను చెప్పినట్టు చెన్నై జెన్యున్గా చాలా మంచి క్యారెక్టర్ సార్ సినిమాలో. అండ్ చెన్నైలో షూట్ చేయడం రియలీ ఎంజాయిడ్.
అండ్ గొరిల్లా షూటింగ్ కష్టపడడం కానీ ఇట్ బీ వర్త్ ఇట్ సార్. ఎస్. ట్రైలర్ అయితే కానీ చాలా ప్రామిసింగ్ ఉంది. హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనసా వారణాసి, విష్ యూ ఆల్ ద బెస్ట్. అంతే, రెండో Thank you సినిమానే so కాబట్టి much. సో ఫస్ట్ సినిమాలోనే స్క్రీన్ ప్రెజెన్స్ అంతా చాలా బాగుంది. సో ఈ సినిమాతో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. ఇక Thank you. ధీరజ్ గారి విషయానికి వచ్చేసరికి ఏంటి సార్, ఇప్పుడేమో అన్నయ్య గారి సినిమా రిలీజ్ చేస్తున్నారు, నెక్స్ట్ తమ్ముడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏంటి వాళ్ళతోటి అంత అనుకోకుండా జరిగిందండి. అంటే ఈ సినిమా తీసుకోవడం అనేది అనుకోకుండా సినిమా చూసి జరిగింది. దానికి హీరో సంతోష్ అయ్యాడు, అంతే. అది కోఇన్సిడెన్స్. సో నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో రాబోతుంది? మీ లైనప్ ఎలా ఉంది నెక్స్ట్? మెయిన్గా లవ్ స్టోరీస్ ఉంటాయండి. చెన్నై లవ్ స్టోరీ నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమా. దాని తర్వాత సంగీత్ సినిమా ఉంది, అది కూడా లవ్ స్టోరీ. ఇంకొక సినిమా కూడా ప్లానింగ్లో ఉంది, అది కూడా లవ్ స్టోరీ. సంతోష్, సో ఇందాక నుంచి మీరు స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మీతో వెండితెరతో మీకు ఉన్నటువంటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ లవ్ స్టోరీస్ మళ్ళీ రీకాల్ చేశారు. ఈ కపుల్ ఫ్రెండ్లీ లవ్ స్టోరీ ఎంతవరకు ఆడియన్ని రీకాల్ చేస్తుంది? ఎన్ని రోజులు గుర్తుపెట్టుకునేలా ఈ సినిమా స్క్రీన్ మీద ఉంటుంది? మా ప్రయత్నం అయితే మీరు మర్చిపోకూడదని. సో అంతే జెన్యున్ ఇంటెన్షన్ తోటి, ఆనెస్టీ తోటి చేసిన సినిమా. సో ఐ థింక్ డెఫినెట్గా నా కెరీర్లో మర్చిపోలేని సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. సో ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఏదో తెలియని ఒక సబ్జెక్టు ఆడియన్ని తీసుకెళ్తుంది కథలోకి అనేది అర్థమవుతుంది. మీరు చెప్పిన ట్రైలర్లో ఇందాక లివింగ్ రూమ్ కావచ్చు, అవంతా ఏదో కోటెడ్గా అనిపిస్తుంది, కానీ సంథింగ్ ఇంకేదో మీరు వెళ్ళారనేది అనిపిస్తుంది. యూత్ కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్లో ఎంతవరకు వాళ్ళని తీసుకెళ్తుంది? థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసామనే ఫీలింగ్ ఉంటుందా, లేదు కామన్గా ఒక లవ్ స్టోరీ చూసామనే ఒక భావన కలుగుతుందా వాళ్ళకి? డెఫినెట్గా మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామన్న ఫీలింగ్ ఉంటుంది సార్. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ పర్టికులర్ ఈ 2 క్యారెక్టర్లు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి, లైట్గా ఏడిపిస్తాయి సార్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మానస, మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి సో రీజన్ ఏంటి? సో మిత్ర క్యారెక్టర్ మిమ్మల్ని ఎంతవరకు సో నీడ్గా, అంటే ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని సెట్లోకి తీసుకెళ్ళింది? జనాల మధ్యలో చేయడం అంటే ఏదో సెట్లో చేయడం, సో క్రూతో చేయడం వేరు. సో జనాల మధ్యలో చేయడానికి సో ఎంతవరకు మీరు అది తీసుకున్నారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు చెప్పినట్టు ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కథ వినేటప్పుడు ఈ రకంగా ట్రీట్ చేస్తారని. బట్ ఆఫ్ కోర్స్ ద మూమెంట్ ఐ లిసన్ టు ద స్టోరీ, మిత్ర అనే క్యారెక్టర్ ఆర్క్ చూసి నేను లవ్లో పడిపోయాను తనలో. అండ్ ఐ థింక్ షీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ దట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు. అండ్ యా, మీరు చెప్పినట్టు చెన్నైలో షూటింగ్ అనేది ఫర్ మిత్ర వాజ్ nothing that I ever expected, but I'm so grateful, and it will be a beautiful memory and a beautiful experience etched in my head forever. సార్ అజయ్ గారు, సార్ కాన్సెప్ట్ బై యూవీ అన్నారు. ఏంటి కాన్సెప్ట్ బై యూవీ అంటే ఎట్లా? కథ మీద లేకపోతే ఎట్లా? అంటే యూవీ కాన్సెప్ట్స్ అనేది ఒక మిడ్ రేంజ్ బడ్జెట్లో సినిమాలన్నీ దాంట్లో చేయాలంటే కథలు కొత్తగా కొంచెం ఏమన్నా వెరైటీగా సబ్జెక్టులు మాకు అనిపించినవి చేద్దామనేది పెట్టిందండి. ఓకే, అంతే సార్. యూవీ క్రియేషన్స్ నుంచి సినిమా అంటే భారీగా రిలీజ్ చేస్తారు, అంతా బాగుంటుంది. అటువంటిది ధీరజ్ గారికి ఇవ్వడానికి ఏంటి ప్రత్యేకించి రీజన్ ఏమైనా ఉందా? ప్రత్యేకించి రీజన్ ఏం లేదండి. సినిమా ధీరజ్కి యాక్చువల్గా మేము చేయించాము. అంటే ఆబ్వియస్లీ ధీరజ్ ఆల్రెడీ ఇంతకుముందు ఓం మెంబర్స్ అన్నీ కూడా చేసినాను. ఈజ్ లైక్ వెరీ క్లోజ్ టు అస్. సో చూసినప్పుడు సినిమా చూశాక భయ్య ఆఫ్టర్ మూవీ నేను కలిసినప్పుడు భయ్య అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది, ఈ సినిమా నేను చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ మొత్తం అని అంటే సరే ఓకే, నో ఇష్యూ. ఎందుకంటే అంతకుముందు కూడా మాకు సినిమాలతో ఇది ఉంది, అసోసియేషన్ ఉంది, కాబట్టి వీఆర్ హ్యాపీ టు డూ విత్ హిమ్ అండి. సార్ నేను అనేది ఏంటంటే యూవీ క్రియేషన్ నుంచి ప్రాపర్ రిలీజ్ మీరు చేయగలరు, వేరే వాళ్ళకి ఇవ్వటం ఎందుకు అనేది నా ఉద్దేశం సార్. అంటే వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది ఏం లేదండి. అలాగా మాకున్న రిలేషన్ బట్టి ఇవ్వటమే తప్ప వేరే ఏం ఇది లేదండి దాంట్లో. ఆబ్వియస్లీ మేము ఎవరికైనా ఇప్పుడు మేమైనా సరే ఇప్పుడు ఎక్కడో చోట పెట్టి చెయ్యాలి. మాకంటే ఇప్పుడు గుంటూరు ఉంది, సీడెడ్ ఉంది, కనవ అయితే మేము ఎక్కడో చోట పెట్టాలి. సో దాని బదులు మాకున్న రిలేషన్కి ఆల్రెడీ మాతో 2-3 మూవీస్ నుంచి కొలాబరేషన్ ఉన్నప్పుడు ప్లస్ సజెషన్ కోసం నేను ధీరజ్కి చూపించినప్పుడు ధీరజ్ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగుందన్న, మేము ఐ వాంట్ టు డూ అంటే ఓకే దెన్ హ్యాపీ అని చెప్పి మేము స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. ధీరజ్ గారు, యాక్చువల్లీ ఏంటంటే నేనే గొడవపడి తీసుకున్నానండి. సార్ ఈ మధ్యకాలంలో స్టేజ్ మీద
మీ ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది ఒకరైతే సినిమాకి వస్తే తాయితులు కట్టుకెళ్ళండి, లేకపోతే మీ డెత్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టించుకెళ్ళండి, ఒకరైతే నేను సినిమాలు చేయను, చాలా చాలా రకరకాలుగా మాడుతున్నారు, ఛాలెంజ్ చేసి విసురుతున్నారు ఆడియన్స్కి. మీరు వచ్చేటప్పటికి తర్వాత నేను మాట్లాడను అంటున్నారు. ఇదేంటి మాట్లాడను అనలేదు, నేను ఇలా మైక్ పట్టుకొని మళ్ళీ ఇలా ఓవర్ కాన్ఫిడెంట్గా లాగా బిహేవ్ చేయను అనే చెప్తున్నాను అంతే. బట్ నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇవన్నీ ప్రమోషన్ స్టాటిస్టిక్సా లేకపోతే అట్లా? ఏం లేదండి, ఇప్పుడు మనకు ఒకటి నచ్చింది అన్నప్పుడు నిజంగా బలంగా చెప్పాలి కదండి. నేను సిగ్గుపడుతూ ఓకే ఓకే ప్రేక్షకులు మీరు అందరూ దీవించండి ఆశీర్వదించండి అంటే అది కాదు కదండి. నిజంగా నమ్మింది చెప్పాలి కదా. చెప్పింది 10 సార్లు రెగ్యులర్ అయిపోతుంది కదా ప్రతి ప్రొడ్యూసరు. నేను ఎప్పుడు చెప్పలేదండి, రెగ్యులర్గా చాలా మంది చెప్తూ వస్తున్నారు. అది వాళ్ళ కాన్ఫిడెన్స్. అండ్ అలా చెప్పిన వాళ్ళు నిజంగా చాలాసార్లు సక్సెస్ అయ్యారు. ఫెయిల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవును, అంటే 4 సార్లు సక్సెస్ అయినప్పుడు ఒకసారి ఫెయిల్ అవుతుంది కదండి. అంటే మనమేం దేవుళ్ళం కాదు కదా, సో ఒక్కొక్కసారి అవుద్ది అంతే. బట్ దానికన్నా కాన్ఫిడెన్స్ చూపించడం, కాన్ఫిడెన్స్తో చెప్పడం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అంతే. ఈసారి గట్టిగా కొడతారు 100% డౌట్ లేదు సార్. మరలో మన మాట నిజంగా సార్, కెమెరాలు అటువైపు కూడా ఉన్నప్పుడే సుఖంగా ఉంది సార్, ఇటువైపు తిప్పాక మరీ వైరల్ అయిపోతున్నారు అనిపిస్తుంది నాకు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? కాదు, మళ్ళీ తిప్పాలంటారా లేకపోతే ఇది మా వైపు ఏం చెప్పలేదు, మీ వైపు ఉన్నాయి కెమెరాలు. సంతోష్, చాలా రిఫ్రెషింగ్ ఉంది ట్రైలర్ కానీ, సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది, మ్యూజిక్ బాగుంది. సంతోష్ని 3 వేరియేషన్స్లో 3 లుక్స్లో చూస్తున్నాం. పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. నేను చూస్తుంటే ఒకసారి సచిదేవ్ గుర్తొస్తున్నాడు, అంత ప్రామిసింగ్ ఉంది. బట్ సినిమా హిట్ అయ్యే సూచనలు అయితే బాగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ని ఎలా నమ్మగలిగావు? ఆయన షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు తీశారు? షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చూసాను సార్? చూసాను సార్. తను నాకు హాయ్ సార్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్ పెట్టాడు. తను నాకు బాగా నచ్చింది. ఫస్ట్ అతను షార్ట్ ఫిల్మ్ పోస్టర్ వదిలిపోద్ది యాక్చువల్గా. నేను పోస్టర్ బాగా నచ్చి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నాను. నాకు షార్ట్ ఫిల్మ్ బాగా నచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీసుకున్న సినిమా కానీ ఆ షార్ట్ ఫిల్మ్ కథ వేరు, ఇది వేరు. అండ్ ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ ఇచ్చేస్తాను మళ్ళీ. నేనే యాప్ పెట్టాను యాక్చువల్గా, అది కూడా అదిరిపోద్ది సార్. సినిమా చూసిన తర్వాత చూపిస్తాను మీకు అది కూడా. ఓకే, ఏంటి ఆ కాన్ఫిడెన్స్? అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్కి ఫ్యూచర్ ఫిల్మ్ ఇవ్వటం అంటే ఎలా డీల్ చేయగలడు ఏంటి అనేది ఎలా నమ్మగలిగారు? నేను చేయగలను లేదో తను కాన్ఫిడెంట్గా ఫీల్ అయినప్పుడు తను చేయగలను లేదో నేను ఎందుకు కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వకూడదు? హీరో అంటే ఒక క్రేజ్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది, మీ కెరీర్ ఉంటుంది. ఆయన కాదు కదా, మీరు కదా డెసిషన్ తీసుకోవాల్సింది. నమ్మకమే సార్. ఐ థింక్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. ఏదైనా ఇన్స్టింక్టే కదా సార్. తను చేయగలడని నాకు తెలుసు, తను మంచి డైరెక్టర్ అవుతాడని నాకు తెలుసు. అండ్ తనతో తన ఫస్ట్ సినిమా నేను చేయడం వెరీ వెరీ హ్యాపీ. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. సంతోష్ గారు సార్, ఇందాడ ట్రైలర్లో హీరోయిన్ రింగ్ టోన్ బాగుంది. సో అంటే అలా, ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడుతూ నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు. సో స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ అలా ఫోన్ వాడేటప్పుడు ఆయన రింగ్ టోన్ ఏమన్నా ఎక్కువగా ఇష్టపడి పెట్టుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? యాక్చువల్గా నేను కాలేజ్కి వెళ్ళిన వరకు నాకు మమ్మీ ఫోన్ ఇవ్వలేదు, సో రింగ్ టోన్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ కానీ సూపర్ ట్యూన్ కదా, నా ఫేవరెట్ సాంగ్. ఐ థింక్ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఎవర్. అండ్ అది యాక్చువల్గా నాకు కూడా తెలియదు, మనోడు లాస్ట్ మినిట్ యాడ్ చేశాడు. ఈ రోజు మీ అందరితో కలిసి బిట్టు విన్నాను, సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అశ్విన్, ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. మా సినిమా బాగుంది. ధీరజ్ గారు, సో మీ లాస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్, అంటే ఆ సినిమా చూసి చాలామంది ధైర్యం వదిలేమంటే కొంతమంది అమ్మాయిలు కొంచెం స్టేజ్ల మీద చున్నీలు వదిలేశారు. అంటే అది కొంచెం పాజిటివ్ వెళ్ళింది, నెగిటివ్ వెళ్ళింది. కొన్ని సినిమాల్లో కొంచెం దాన్ని కామెడీగా పంచ డైలాగులు కూడా యూజ్ చేశారు. బట్ ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ చూసిన తర్వాత ఈ సినిమా గర్ల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే ఏం చెప్తారు? ప్రభావం చూపించడానికి ఇదే మనం నెగిటివ్ సినిమా ఏం తీయలేదండి, అలానే క్లాసులు కూడా ఏం చెప్పట్లేదు ఇందులో. ఒక అమ్మాయి తన జర్నీ అంతే, అది చూసి మనం ఫీల్ అవ్వడం తప్ప ప్రభావం ఏం చూపించేది ఏం కాదండి. సంతోష్ గారు, ఇక్కడ ఈ జనరేషన్ అమ్మాయి 2026 అంటే అలా ఏమన్నా టైం లైన్ ఉందో నాకు తెలియదు. లేదు 2026 తెలుగు డైరెక్టర్లు ఇవ్వట్లేదని తమిళ డైరెక్టర్ నేను చెప్పాను నేనే బోలా. మనం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం. ఎవరు అడిగింది? చెప్పండి సార్. ఇక్కడ సార్ మనం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం సార్. పాన్ ఇండియా సినిమా బాహుబలి ఇచ్చింది మన అంటే తెలుగు డైరెక్టర్. ఆయన లాస్ట్ సినిమాలు అంత వర్కౌట్ కాలేదు, ఇప్పుడు తమిళ డైరెక్టర్ చేయడానికి ఏంటి రీజన్? అందుకే మోజు అంతే సార్, ఏం లేదు సార్. లేదు సార్, సూపర్ షార్ట్ ఫిల్మ్ చేశాడు సార్. నిజంగా మీ అందరికి షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను, మీరే అంటారు కరెక్ట్ డైరెక్టర్ దొరికాడు సార్. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ సార్. దట్స్ ఇట్, ఏం లేదు. ఓకే, అంటే 2 years గ్యాప్ వచ్చింది కదా, 3 years
అంటే గ్యాప్ తీసుకున్నా అన్నారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏం రియలైజ్ అయ్యారు ఈ గ్యాప్‌లో? ఏం తెలుసుకున్నారు? ఆ 4 సినిమాలు మీరు చూసుంటే తీసుకునేవాడిని కాదు గ్యాప్. మీరు చూడలేదు కాబట్టి తీసుకున్నాను. ఇదే కదా ఫ్యాక్ట్. కావాలని అడుగుతున్నారు కదా మీరు ఇది. మేము చూసామండి. మీరు నేను మాత్రమే చూసాం. అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. నో జోక్స్, సీరియస్. మానస హాయ్. థ్యాంక్ యూ. హాయ్. ఈ మూవీలో మీ ఈ క్యారెక్టర్తోని మీరు ఎంత రిలేట్ అయ్యారు? ఈ సినిమా ఇందాక చెప్పినట్టు ఐ థింక్ మోస్ట్ రిలేటబుల్ పార్ట్ ఏంటంటే హర్ గో గెటర్ యాటిట్యూడ్ అండి. తను చిత్తూరు అమ్మాయి, చెన్నైకి వచ్చింది. షీ హ్యాస్ బిగ్ హోప్స్, డ్రీమ్స్. బట్ ఆ జర్నీలో ఎన్ని స్ట్రెస్సెస్ వచ్చినా, ఎన్ని లోస్ వచ్చినా తను ఒక జోష్తో ఎప్పుడూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఇది కాకపోతే నెక్స్ట్ వాట్. అండ్ ఐ థింక్ అది చాలా రిలేట్ అయ్యాను బికాజ్ I feel like even as an artist, right, our journey is filled with so many ups and downs, and ventane we need to turn the thing around, we need to turn the moment around. And that's what I loved about Mitra. ఎక్కువసేపు కూర్చుని ఆలోచించి ఓ ఇలా అయిందా అలా అయిందా ఎందుకు అని కాకుండా ఓకే ఇలా జరిగింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్, లెట్స్ టేక్ యాక్షన్. సో అది మోస్ట్ రిలేటబుల్ నాకు మిత్రాలో. సంతోష్ సార్, ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒక 7G బృందావన్ కాలనీ ఫ్లేవర్ కనిపించింది. మీరేమంటారండి? ఐ వెరీ హ్యాపీ సార్, కనిపిస్తే సూపర్ సినిమా. బట్ కథలు వేరు. బట్ నిజంగా మీకు ఆ ఫ్లేవర్ కనిపించిందంటే ఐ థింక్ అశ్విన్ బిడ్ గుడ్ జాబ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. అశ్విన్ ఎస్ సార్. ఇది మీ లైఫ్లో జరిగిన ఏమన్నా రియల్ ఇన్సిడెంట్ తీసుకొని కథ అల్లారా? నో నథింగ్ లైక్ దట్ సార్, నాట్ ఈవెన్ వన్. సంతోష్ లైఫ్లో ఏమన్నా? ఏ సార్? మీ లైఫ్ అజయ్ అన్న ఏది? అవును అన్న, అసలు ఓకే లేదంట. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంతోష్ గారు చెప్పండి. హాయ్. హాయ్ అండి. సో ట్రైలర్ చాలా బాగుంది అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. బట్ కంపేరింగ్ అంటే లైక్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంది అని అంటున్నారు. మీ స్టార్టప్ ప్రమోషన్ స్టార్టప్పే చాలా బాగుందండి. ఈవెంట్ స్టార్ట్ చేయడం కానీ ఆ థాట్ ప్రాసెస్ అది చాలా బాగుంది. మీ క్యారెక్టరేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది. నాకు తెలిసి చాలామంది బాయ్స్ కనెక్ట్ అవుతారు. బట్ ఏ పార్ట్ చేస్తున్నప్పుడు లైక్ ఏ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ చాలా ఎక్కువగా రిలేట్ అయ్యారు. త్రూ అవుట్ ద మూవీ మీరు క్యారెక్టరేషన్లో రిలేట్ అయ్యి ఉంటారు. బట్ ఎనీ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు లైక్ ఎమోషన్ అవ్వడం కానీ లేకపోతే అది హాంట్ చేయడం లాంటిది ఎప్పుడైనా జరిగిందా త్రూ అవుట్ ద మూవీ కపుల్ ఫ్రెండ్లీ? ఐ థింక్ బేసిక్లీ డెఫినెట్గా మన అందరం లైఫ్లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తాం కదా. సో మా శివగాడు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాడు. సో డెఫినెట్గా ఆ ఎమోషన్ నా ఒక్కడికే కాదు, అబ్బాయిలందరి జీవితంలో ఆ టైం పీరియడ్ నడుస్తుంది. ఐ థింక్ ఐఎమ్ షూర్ దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆల్సో ఐ కనెక్టెడ్ టు శివ. యా. ఓకే, డైరెక్టర్ గారు, జనరల్గా ఈ మధ్యకాలంలో వచ్చే లవ్ స్టోరీస్ కావచ్చు, సో చాలా వరకు రా అండ్ రస్టిక్గా చూపిస్తున్నారు, కొంతవరకు ఎమోషనల్గా చూపిస్తున్నారు, అండ్ చాలా వరకు జెన్జీ ఒక వర్డ్ ఉంది, సో దానికి కంపేర్ చేస్తూ చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు చూపించింది వాజ్ వెరీ నైస్. సో లివింగ్ టుగెదర్ అన్న ఒక కాన్సెప్ట్తో చూపిస్తున్నారు. బట్ ఎంతవరకు ఇది జనాల్లోకి వెళ్తుంది? ఈజ్ దర్ ఎనీ న్యూ థింగ్ దట్ యు ఆర్ ప్రెజెంటింగ్ అండ్ లైక్ కొత్త వర్డ్స్ ఏమైనా? There are a lot అండి. లైక్ లివింగ్ టుగెదర్ ఇస్ జస్ట్ అ పార్ట్, ఇట్స్ నాట్ అ కంప్లీట్ స్టోరీ, ఇట్స్ నాట్ అ హోల్ స్టోరీ. లివింగ్ టుగెదర్ ఒక ఫ్లోలో వచ్చిన అంతే. అదేంటి లైక్ సేమ్ ఆన్సర్ ఓన్లీ. ఐ జస్ట్ వాంటెడ్ టు కనెక్ట్. యూ విల్ కనెక్ట్ శివ అండ్ యుల్ కనెక్ట్ మిత్ర, యూ విల్ ఓన్ దెమ్. సో మీ పర్సనల్ స్టోరీ కూడా దాంట్లో ఉంటుంది. ఏదో ఒక పాయింట్లో యూ విల్ జస్ట్ కనెక్ట్ దెమ్. దట్స్ డైరెక్టర్ డైరెక్టర్ గారు హాయ్ సార్. ఇక్కడ హాయ్. ఈ మధ్యకాలంలో తెలుగు మూవీస్లో ఎక్కువగా యోగి బాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారు, చాలా మూవీస్లో పెడుతున్నారు. బట్ ఆయనకి అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఇవ్వట్లేదు, చిన్న చిన్న క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. బట్ మీ దాంట్లో కూడా ఎక్కువగా ఉంది. బట్ ఆయనకి ఎక్కడ తెలుగు డైలాగ్ ఎక్కడ మేము వినలేదు ఈ ట్రైలర్ మొత్తంలో. సో ఇందులో అది ఎంతవరకు ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? ఎందుకంటే ఆయన కామెడియన్ ఫ్యాంటాస్టిక్ కాబట్టి ఎంతవరకు ఉండబోతుంది? I can't say he's a complete comedian in this movie. Even he's a character in it because story Chennai lo it's happening in Chennai kada. So obviously Yogi Babu ni meer oka character connect avutaru. So he'll be traveling along with Shiva and he has done his own dubbing in Telugu. Yeah. మనస గారు ఇక్కడ
హలో అండి. సో యువర్ ఫస్ట్ మూవీ ఇస్ కంప్లీట్లీ ఒక 3 షేడ్స్ ఆఫ్ 3 ట్రిపుల్ రోల్ చేసి అది ఒక ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇందులో యూ హ్యావ్ ఎమోషన్స్ అండ్ ఆల్, లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి అండ్ అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇన్ ద ఫిలిం వైల్ డూయింగ్ దట్? I think one of the biggest challenges for me was కోపం అండి. ఈ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ అ వెరీ మెడిటేటివ్ స్పిరిచువల్ జోన్, ఓం శాంతి జోన్. ఆడుతూ పాడుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మూవీ షూట్ చేద్దాం అనే జోన్. అండ్ ఐ ఫీల్ వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే యాంగర్, రేజ్ని ఛానలైజ్ అయ్యే రిక్వైర్మెంట్ ఉండేదో it used to be quite a challenge, but I would like to say that 2 years from then, నాలో ఉన్న రేజ్ చాలా డెవలప్ అయింది, చాలా ఎవాల్వ్ అయింది. అండ్ టుడే ఐ ఫీల్ వెరీ యాంగ్రీ. అండ్ ఈరోజు అశ్విన్ గారు కొత్త కోపం, యాంగ్రీ సీన్ వస్తే చించేస్తాను. అండ్ బోత్ ఆఫ్ యూ సార్, సంతోష్ గారే అండ్ మీరు అన్న ఇక్కడే. సో మన ఇద్దరు అంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, లవ్ ఈజ్ లైక్ నాట్ ఎ చాయిస్ ఆర్ నీడ్, ఇట్స్ ఎ ఫేట్ అని. సో మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ లవ్, వాట్ యూ ఫీల్ ఈజ్ లవ్ అబౌట్? సార్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. ఇంకా ఐ థింక్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. లవ్ అనేది లేకుండా మనం ఏది చేయలేం. మనం ఐ డోంట్ నో, లవ్ ఈజ్ లిటరలీ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో యా. మానస గారు హాయ్. దేవ్ గారు హాయ్. మిత్ర అనే క్యారెక్టర్కి తెలుగు ఆడియన్స్కి ఒక కనెక్టివిటీ ఉంది. మగధీరలో మిత్రవింద అంటే చాలా ఇష్టం అందరికీ. సో లాంగ్ టైం ఈ సినిమాలో హీరోయిన్ పేరు మిత్ర, మీ పేరు. సో ఈ క్యారెక్టర్ ఆడియన్స్కి ఆ క్యారెక్టర్లా కనెక్ట్ అవుద్దా? Honestly, I love the questioning అండి. అదే ఉద్దేశం, అదే కోరుకుంటున్నాను. మాకెంత దగ్గరో, మాకెంత స్పెషలో, మీకు మగధీరలో మీకు ఎంత కనెక్ట్ అయిందో అలాగే కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కిస్ సీన్స్ ఉన్నాయి కదా, డిఫైన్ కిస్ అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో కిస్ సీన్స్ ఉన్నాయి కదా, ఈ సినిమా వరకు డిఫైన్ కిస్ అంటే ఏం చెప్తారు? స్టోరీ రిలేటబిలిటీ కానీ. డిఫైన్ కిస్, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. సంతోష్ శోభన్ గారు చాలా రోజులు అయింది. ఈ సినిమాలో మీరు ఏం చేయరు, ఏ జాబ్ చేయరు కదా, ర్యాపిడో సంథింగ్ ఏదో. సో రాజశేఖర్ గారి క్విక్ డ్రైవ్. ఓకే. రాజశేఖర్ గారి గోళీల ఫ్యాక్టరీ ఏమైనా ట్రై చేశారా? గోటీల ఫ్యాక్టరీ. యాక్చువల్గా ఇది ఒక మీమ్ ఉంది, మా తమ్ముడు చెప్పాను. ఇంకా రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ గురించి జాబ్ ట్రై మీమ్ కదా, నాకు కూడా ఐడియా లేదు. నీ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నావు? అదే జాబ్స్ అన్నారు కదా, ఇప్పుడు బాగా ఫేమస్ సోషల్ మీడియాలో కుర్కురే ఫ్యాక్టరీ, రాజశేఖర్ గారు గోళీల ఫ్యాక్టరీ అని బాగా ఫేమస్ అనమాట. అలాంటివి ఏమైనా సినిమాలో ట్రై చేయలేదా అని అడుగుతున్నా. రాంగ్ పర్సన్ అడిగావు తమ్ముడు. అసలు సోషల్ మీడియా వెరీ వీక్. ఏంటన్నా? అవి వచ్చే టైంకే సినిమా తీస్తారు ఆల్రెడీ. అచ్చా. ఇప్పుడు మీరు 2 years అయింది మీరు సినిమా రిలీజ్ అయ్యి. సో ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్కి కనెక్ట్ అవుద్ది? అండ్ 14th వ్యాలంటైన్స్ డే, కపుల్స్ వ్యాలంటైన్ లవర్స్కి ఎలా ఇది కనెక్ట్ అవుద్ది? నిజంగా ఈసారి కెమెరాని వైపు ఉండాల్సిందిరా తమ్ముడు. లేదు, ఐ థింక్ కపుల్ ఫ్రెండ్లీ ఆన్ 14th February ఇస్ డెస్టిన్డ్. ఐ థింక్ అంతే. నార్మల్గా మనం కరెక్ట్ రిలీజ్ అంటుంటాం కదా, ఒక సినిమాకి ఆ సినిమా తాలూకు కథకి ఇంత పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ దొరకడం వెరీ రేర్. నా కెరీర్లో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ February 14th పర్ఫెక్ట్ ఫిల్మ్ అని నమ్ముతున్నాను తమ్ముడు. ఐ థింక్ యూ గైజ్ విల్ లవ్ ఇట్. ఐ హోప్ సో. సంతోష్ గారు, అంటే ఇప్పటివరకు అందరూ మిమ్మల్ని గ్రేట్ యాక్టర్ అనుకున్నారు, బట్ ఈరోజు మాకు ఒక గ్రేట్ హోస్ట్ కూడా కనిపించాడు మీలో. నెక్స్ట్ ఇంతకుముందు నవీన్ పోల్శెట్టి, రాధేశ్యామ్కి ఆల్రెడీ ఆయనే మొత్తం చేశాడు యాక్చువల్గా హోస్ట్. సో మరి స్పిరిట్ సినిమాకి మీరు చేస్తారని కోరుకుంటున్నాము, చేయాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. కార్తిక్ లేడా? ఓకే, కార్తిక్ చేస్తారా? ఏది మీరు రికమెండ్ చేయండి సార్, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు చేయను? మా సినిమా. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.
keep rocking and never stop following your heart. From Miss India to many more filmy successes, happiness and positivity always surround you. Thank you so much. So sweet, thank you.